IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. తెలంగాణ వెళ్ళింది కూడా ప్రజల సమస్యల కోసం కాదు, కేవలం తెలుగుదేశం పార్టీని అక్కడ ప్రక్షాళన చేసుకోవడానికి అంటే ఎక్కువ బలోపేతం చేసుకోవడానికి అని విజయశాంతి గారు వ్యాఖ్యానించారు. విజయశాంతి గారు ఇదే విజయశాంతి ఏమైపోయింది గతంలో? ఏమంటే నాకు రావాల్సిన పావాలా, నాకు ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారు, వాటాలు పంచుకున్నారు, నాకు రావాల్సిన భావాలని అడగాలి కదా, ఎవడైనా అడుగుతాడు కదా. అంటే అడిగితే అక్కడ పార్టీ బలం చేసుకుంటున్నట్టుగా మరి ఇదే చంద్రబాబు అక్కడ బలం చేసుకున్నానికి వెళ్తే ఇప్పుడు ఈయన వెళ్తే ఈయన చేసే ఓట్లు వీళ్ళకి ఉంటారు కదా. ఇవన్నీ ఊరికే పనికి మాలిన సొల్లు మాటలు తప్ప వీళ్ళు ఆ విజయశాంతి ఎవరు? ఆవిడే ఎన్ని పార్టీలు మారుద్ది? ఆవిడేమైనా పెద్ద ఇదే? ఆవిడే ఎందుకు పనికిరాని రాజకీయ నాయకురాలు ఆవిడే. బీజేపీ అంటది, కేసీఆర్ అంటది, కాంగ్రెస్ అంటది. ఏంటి ఆవిడ? పోనీ ఆవిడ ప్రజలకు ఏమన్నా ఒక కార్యక్రమం మంచి చేసిందా? మైకులు పట్టుకుని ఊరికే చెప్తే కుదరదమ్మా. నువ్వేమన్నా ప్రజలకు చేస్తే చెప్పు. ఏ కరోనా వచ్చింది, ఏమైనా రూపాయి సాయం చేసావా? పోనీ తిరిగి 4 ఏళ్ళకి ఏమైనా చేసావా? నువ్వు ఇంట్లో కూర్చుని స్టేట్మెంట్ ఇస్తే సరిపోయిందంటే ప్రజలంతా అమాయకులు మీరు చెప్పే మాటలు వినడానికి. ఇవన్నీ కూర్చుని మాట్లాడుకుని ఆవిడ మాట్లాడుతూ నేను తెలంగాణ అంటది. నీ తెలంగాణ నీకు గొప్ప, ఈ ఆంధ్ర వాడికి ఆంధ్ర గొప్ప. అన్నదమ్ములు విడిపోయినప్పుడు అడుగుతారు, అడగరా ఏంటి? అడగడం తప్ప ఏంటి? ఆ జగన్మోహన్ రెడ్డి గారు అడగలేదు, వీళ్ళిద్దరూ సరే మన ఇద్దరం మాట్లాడుకుందాం అన్నారు. తప్పేంటి? సమస్యల పరిష్కారం అయితే మనకి మంచిదే, వాళ్ళకి మంచిదే కదా. ఇవన్నీ ఏంటంటే అలా మాట్లాడుతుంటారు. ఎవడు మటుకు ఇంకా వాళ్ళు గవర్నమెంట్ వచ్చిన ఎలా అవ్వలేదు. వాడేమో ఉప ఎన్నిక అంటే ఆడ వచ్చేది 29 రాజు ఎవడో రెడ్డి ఎవడో. 24లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు అనుకున్నారా? ఎవరో అనుకోలే. ఒకవేళ ఓడిపోయినా 60-70 సీట్లు వస్తాయనుకున్నారు. ఏం వచ్చినాయి? 11 వచ్చినా, ఒకటి ఆ 2 రాకపోతే సింగిల్ డిజిటే. ఎంత దారుణంగా ఓడిపోయాడు. కాబట్టి ప్రజలు మీరు అనుకున్నంత తేలిగ్గా ఏమేమి ఉండరో ఎవడికి చెప్పే బుద్ధాడు చెప్పుది. ఎరిపిచ్చేసాలు అయితే జనం ఏమే అంత తేలిక. ఇప్పుడు వైఎస్ఆర్కి చంద్రబాబు వెళ్ళింది కూడా ప్రజల శ్రేయస్ కోసం అడగడానికి కాదు, కేవలం అక్కడ తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికే అని విజయశాంతి గారు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీని సంబంధించిన విజయశాంతి గారు వ్యాఖ్యానించారు. దాని మీద మీ అభిప్రాయం సార్? వాస్తవంగా వాళ్ళు అనుకునేది నిజమైతే లాస్ట్ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ అక్కడ అసలు పోటీ చేయలేదండి. తెలంగాణలో కావాలనే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలవాలి, ప్లస్ టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఉన్నాయి, అవకాశం వాళ్ళకి వచ్చే అవకాశం ఉందనే ఉద్దేశంతోనే టీడీపీ అసలు పోటీ చేయలేదు. అది రాజకీయ కోణంగా చూసుకుంటే ప్రజలకి అర్థమైపోతుంది. ఒకవేళ ఆయన రాజకీయంగా అక్కడ పోటీ చేసి గెలవాలి అనుకుంటే కనుక లాస్ట్ ఎలక్షన్లో టీడీపీ అక్కడ పోటీ చేసి ఉండేది, కానీ చేయలేదు. ఇప్పుడు వెళ్ళిన పర్పస్ ఏంటంటే ఖచ్చితంగా ఏదైతే విభజన జరిగినప్పుడు కొన్ని ఏదైతే పెండింగ్లో ఉన్నాయో అటు సంస్థలు అయితే కానివ్వండి, ఉద్యోగస్తులకైతేనేవ్వండి, ఏదైనా సరే కొన్ని పెండింగ్ ఉన్నాయి, వాటి మీద చర్చించుకొని కూలంకుషంగా అవి క్లియర్ చేసుకుందాము. రాబోయే రోజుల్లో ఇటు తెలంగాణకి ఆంధ్ర రాష్ట్రానికి మధ్య ఎటువంటి గొడవలు లేకుండా సత్సంబంధాలు ఉంటా వాళ్ళ రాజకీయాన్ని మిత్రత్వంగా నడుపుకునే కోణంలో ఆయన అక్కడ వెళ్ళి మాట్లాడటం జరిగింది తప్పితే పార్టీల గురించి కానీ దాని గురించి అసలు చర్చ అనేది అక్కడ ఏం జరగలేదండి. తెలంగాణకి చంద్రబాబు గారు వెళ్ళింది కూడా ప్రజల శ్రేయస్ కోసం కాదు, కేవలం అక్కడ తెలుగుదేశం పార్టీ బలోపేతం చేయడానికని విజయశాంతి గారు పేర్కొన్నారు. సార్ అక్కడ తెలుగుదేశం అంటే ఏమో చెప్పలేమమ్మా. అక్కడ తెలుగుదేశం అయ్యారు కాబట్టి వాళ్ళంతా ఏదో అభిమానులు చేశారు. అక్కడ తెలుగుదేశం బలపడిద్దంటే మనం చెప్పలేం. అంటే తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీని అనేది పోటీ చేయాలని, అక్కడ బలోపేతం చేయాలని చూస్తున్నారు చంద్రబాబు గారు అని అంటున్నారు. అది నిజమేనంటారా? ఆయన చెప్పలేదు కమ్మా, చంద్రబాబు గారు చెప్పలేదు కదా. విజయశాంతి గారు వ్యాఖ్యానించారు కదా సార్. విజయశాంతి గారు ఏదో వ్యాఖ్యానించారులమ్మా, చంద్రబాబు గారు చెప్పలేదు కదా. చంద్రబాబు గారు కూడా తెలంగాణ వెళ్ళింది ప్రజల శ్రేయస్సు గురించి, వాటి గురించి కాకుండా అక్కడ తెలుగుదేశం పార్టీని, తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికే వచ్చారని విజయశాంతి గారు వ్యాఖ్యానించారు. దీని మీద మీ అభిప్రాయం సార్? ఏమో మేడం, చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అనేది బలోపేతం అయ్యే అవకాశం ఉంటుందంటారా? ఉండొచ్చు మేడం, ఎందుకంటే ఇప్పుడు ఆడ రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి పెద్దగా ప్రభావం ఉండదు. రేవంత్ రెడ్డి లేకపోతే అయినా చంద్రబాబు వెళ్ళేటాడు. అంటే ఇప్పుడు చంద్రబాబు గారు అక్కడికి వెళ్ళింది కేవలం తెలుగుదేశం పార్టీ కోసమేనంటారా, లేకపోతే ప్రజల శ్రేయస్సు కోసం, విభజన గురించి అంటారా? లేదు మేడం, పార్టీ గురించి అని కాదు, మామూలుగా పరిష్కారానికి
చంద్రబాబు గారి ధోరణి ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది. ఎప్పుడు చంద్రబాబు గారి నాయుడు గారి ధోరణి ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి, ప్రజలు ఎలా ఉన్నారు ఏంటి అనేది అది తెలుసుకోవడం, లేకపోతే అలా అభివృద్ధి చేయడం అనే ధోరణిలోనే చంద్రబాబు గారు ఉంటారు. చంద్రబాబు గారి ధోరణి మరి ఆయనకి మళ్ళీ అరాచకాలను అభివృద్ధి లేకుండా లేకపోతే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే ధోరణిలోకి ఆయన వెళ్ళరు, చంద్రబాబు గారు వెళ్ళరు. కానీ చంద్రబాబు గారి మీద ఏదో ఒకటి నెట్ట సృష్టిస్తూ ఉంటాడు. అతను మెంటాలిటీకి చంద్రబాబు గారి మెంటాలిటీకి చాలా తేడా ఉంది. జగన్మోహన్ రెడ్డిని ఒకసారి చూశారు, అయిపోయింది. ఇప్పుడు ప్రజల గురించి పట్టించుకోకుండా మా కార్యకర్తల మీద కేసులు పెట్టడం, మా ఆస్తులను ధ్వంసం చేయడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఇటువంటి సిద్ధాంతానికి, ఇట్లాంటి సాంప్రదాయానికి శ్రీకారం చుట్టి ఎక్కడ ఆస్తుల మీద ధ్వంసం చేస్తారో చెప్పమనండి. ఆయన జిల్లాకు ఒక బిల్డింగులు, ఊరికి ఒక బిల్డింగు అలా కట్టుకొని పర్మిషన్ లేకుండా ఆక్రమించుకొని పార్టీ ఆఫీసులని, లేకపోతే విశాఖపట్నం ఋషికొండ కానీ ఇవన్నీ అసలు దేనికి కట్టాడు? ఈ జిల్లాల్లో ఎందుకు ఆక్రమించుకుని, ఎందుకు బిల్డింగ్లు ఊరికో ప్యాలెస్లు ఎందుకు కట్టాడు? ఎందుకు కట్టి అతను ఆక్రమించుకుని అతను దొమ్మి కార్యక్రమాలు చేసి చంద్రబాబు నాయుడు గారిని అంటాం అది అన్యాయం. అంటే ఎల్లకాలం మీ రోజులే ఉండవు, ప్రజలు అంటే మీ పాపాలు పండుతాయి, మీకు బుద్ధి చెప్తారు అని అంటున్నారు. ఇప్పుడు మీ పాపాలు పండినాయి కాబట్టి ప్రజలు బుద్ధి చెప్పారు. ఇప్పుడు మీ పాపాలు పండబట్టే ఆఖరి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా నువ్వు చేశారు. నువ్వేదన్నా ఉంటే డైరెక్ట్గా నువ్వు అసెంబ్లీకి వచ్చి, నువ్వు కరెక్ట్గా అసెంబ్లీ స్టార్ట్ చేసినప్పుడు అసెంబ్లీలో మాట్లాడు. వెళ్ళి జైల్లో వెళ్ళి రోడ్లమ్మడా కాదు నువ్వు తిరగాల్సింది. నువ్వు అసలు చేయాల్సింది, నువ్వు చేసే పనులే నీ రాష్ట్రంలోనే నువ్వన్నీ దొంగ పనులు చేస్తావు. ఆ దొంగ పనుల వల్లనే నిన్ను ప్రజలు ఇంటికి పంపించేస్తారు. అంటే తల్లికి వందనం, అంటే వీటికి సంబంధించిన పథకాలు అయితే ఏవైతే చెప్పారో అవన్నీ ఏం పట్టించుకోకుండా కేవలం మా మీద ఇట్లాంటివంటి కక్షపూర్తిమైనటువంటి చర్యలు చేస్తున్నారని చంద్రబాబు మీద జగన్ గారు ఆరోపిస్తున్నారు, మండిపడుతున్నారు. దాని మీద మీ అభిప్రాయం సార్? తల్లికి వందనం కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ తల్లికి వందనం ఇప్పుడు ఆల్రెడీ 15,000. ఒక పిల్ల కానీ పిల్లాడు కానీ ఉంటే 15,000, ఇద్దరు పిల్లలుంటే 30,000, ముగ్గురు పిల్లలుంటే 45,000. చంద్రబాబు గారు ఇప్పుడు కంపల్సరీ మళ్ళీ ఇప్పుడు దాన్ని స్టార్ట్ చేస్తారు. అయితే కొద్దిగా టైం ఉంది, ఆ టైం చూసుకొని స్టార్ట్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ 15,000 అందరు పిల్లలకి ఇస్తామని చెప్పి ఒక పిల్లాడికో పిల్లకో ఇచ్చి అది అందుట్లోనూ మళ్ళీ కోతలు పెట్టి 13,000 ఇచ్చి, ఏదో రాష్ట్రంలో ఒక 100 మంది పిల్లలు ఉంటే ఆ 100 మంది పిల్లల్లో కూడా 10 మంది పిల్లలకి ఇచ్చి నేను ఇచ్చేస్తాను అని చెప్పి రాష్ట్రాన్ని అప్పులు తీసుకొచ్చి అప్పుల్లోకి నెట్టేసి అసలు రాష్ట్రాన్ని పనికి రాకుండా చేసిన ఎవరన్నా ఉన్నారు అని అంటే ఆ జగన్మోహన్ రెడ్డి. అంటే ప్రజలకు మేము మేలు చేస్తే ఇలాగా ఓడిపోయామని జగన్ గారు కానీ కేతిరెడ్డి గారు కానీ వ్యాఖ్యానించారు. దాని మీద మీ అభిప్రాయం సార్? జగన్ మేలు చేశాడు అని అనుకుంటే రాష్ట్ర ప్రజలు ఎందుకు ఓడిస్తారు ఈ జగన్మోహన్ రెడ్డిని? మళ్ళీ అధికారంలో తీసుకొచ్చేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు ఆయన అభివృద్ధి ఇదివరకు చూశారు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేశారు కాబట్టి రాష్ట్రాన్ని అసలు ఎలా మళ్ళీ మనం దీన్ని ఒక గాడిలో పెట్టాలి, ఒక లైన్లో పెట్టుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఓట్లేసి 164 సీట్లతో మళ్ళీ గెలిపించి ఆఖరి ప్రతిపక్ష హోదాగా లేకుండా చీకొట్టారు ఈ జగన్మోహన్ రెడ్డిని. అంటే పిన్నెల రామకృష్ణారెడ్డి మీద కూడా అంటే ఆరోపణలు అవన్నీ అక్రమ కేసులు పెట్టారు, ఈ విధంగా అరెస్ట్ చేయించారని జగన్ గారు కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు దొంగ అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు ఈవీఎం ఎందుకు పగలగొట్టాడు రామకృష్ణారెడ్డి? అక్కడ వెళ్ళి ఆ ఈవీఎం పగలగొట్టిందే కాకుండా అక్కడ ఉన్న తెలుగుదేశం ఏజెంట్ మీద నేను చంపేస్తా, నరికేస్తా అని చెప్పి మాట్లాడి బెదిరించి బయటికి వెళ్ళి మళ్ళీ ఇతన్ని బయటికి తీసుకెళ్ళి ఏదో రంగం మళ్ళీ ఇతన్ని బయటికి తీసుకెళ్ళి అతన్ని కొట్టి నానా హింసలు పెట్టి నానా ఇచ్చేసి అతని మీద అంతకుముందే దాదాపు 10-15 కేసులు, మర్డర్ కేసులు కానీ లేకపోతే ఈ దొంగ కేసులు కానీ లేకపోతే ఇంకా ఏమైనా కానీ చాలా కేసులు ఉన్నాయి. ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే అతను ఒక మర్డర్లు, మానభంగాలు చేసే ఎమ్మెల్యే అతను.